ల్యామ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చెప్తాను. కొత్తిమీర, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, బాదాం, యాలకులు, కర్బూజా గింజలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బే లీఫ్, ఒక గుడ్డు, ఫ్రెష్ క్రీమ్, బ్రెడ్, మటన్ కీమా, పాలకూర. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టాను, ఇది వేడిగా ఉంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో నూనె కొంచెం వేడెక్కాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, 3 యాలకులు, బాదం, కర్బూజా గింజలు వేసి కొంచెం వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కనుక మామూలుగా మటన్ కీమా ప్లేస్లో మీరు సోయా కీమా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. జస్ట్ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి కాస్త వేగనివ్వాలి. ఆయిల్ మటుకి కొంచెం వేయాలంతే, జస్ట్ వేగడానికి లైట్గా, పచ్చివాసన పోతే చాలు. పాలకూర ఒక 3 కట్టలు తీసుకున్నాను. ఆకుకూరలు చాలామంది మొత్తం తరిగిన తర్వాత బాగా వాష్ చేస్తారు, అలా కాదు. ఆకుకూర మొత్తం వాష్ చేసిన తర్వాతనే తరుక్కోవాలన్నమాట. మొత్తం తరిగిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆ వాటర్లోనే వెళ్ళిపోతాయి. ఒక 4-5 సార్లు వాటర్లో మంచిగా వాష్ చేసిన తర్వాత అప్పుడు తరుక్కుని డైరెక్ట్ ఇంకా వండుకోవడమే. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేస్తాను ఒక 5 మినిట్స్. పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మటన్ కీమా వేసుకుందాం. దీంట్లోనే ఒక ఎగ్, అలాగే బ్రెడ్ పీసెస్, బ్రెడ్లో బ్రౌన్ తీసేసాను. కొద్దిగా ఇందులో కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా అంటే కొద్దిగానే ఉప్పు. బ్రెడ్లో ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. గ్రేవీలో ఎలాగో మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం మనం. మిక్సీ పట్టిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ముద్దలాగా అవుతుంది మనకి. ఇప్పుడు దీన్ని మంచిగా మనం హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం నీళ్లు తీసుకొని షేప్ చేసుకోవాలి. చేతిని తడి చేసుకొని చిన్న చిన్నగా చేస్తున్నాం మనం కోఫ్తాస్. రౌండ్గా ఒక ప్లేట్ తీసుకున్నాం. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే
కింద అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కోఫ్తాలు వేసి మంచి ఫ్రై చేసుకోవాలి. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. ఒక సైడ్ ఒక 3 minutes, ఇంకో సైడ్ ఇంకొక 3 minutes కుక్ అవుతుంది. 100% కుక్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ గ్రేవీలో ఎలాగో కుక్ అవుతుంది. పాలకూర మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని కంప్లీట్గా పేస్ట్ చేసేసుకుంటాం. ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మంచి గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఈ నూనెలోనే కొద్దిగా జీలకర్ర పొడి, చక్కగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్లో వేసాం, కారం ఉంటుంది, ఇంకా గరం మసాలా. మసాలాలన్నీ నూనెలో కాస్త వేగాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక్క నిమిషం నీళ్ళని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం కోఫ్తా వేస్తున్నాం. 100% కోఫ్తా కుక్ అవ్వలేదు, సగమే కుక్ అయ్యాయి. ముందే తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేయాలి. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ మనకి పైన కనిపించేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఎక్కువ గ్రేవీ ఉంచుకోవచ్చు, లేదా కొంచెం సెమీ గ్రేవీ కావాలి అంటే సెమీ గ్రేవీ అయినా మీ ఇష్టం ఉంచుకోవచ్చు. మొత్తం మూత పెట్టకుండా కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే మనం ఆకుకూరలు వేసాం కదా, మొత్తం మూత పెట్టి ఉడికిస్తే నల్లగా అయిపోతుంది. ఆకుకూరలు వేసి ఏదైనా ఉడికించేది కంప్లీట్గా మూత పెట్టి క్లోజ్ చేయకూడదు. ఇలా కొంచెం ఓపెన్ చేసి ఉడికించుకోవాలన్నమాట. ఇంకొక 5 to 7 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను ప్లేటింగ్ అయితే రెడీ చేసేసుకుంటాను. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం పక్కన పెడతాను గార్నిష్ కోసం. బాగా మిక్స్ చేస్తున్నాను. మంచి గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదా. బటర్ నాన్తో, రోటీతో, పుల్కాతో, జొన్న రొట్టెతో బాగుంటుంది. చాలా బాగుంటుంది కాంబినేషన్. బౌల్లోకి తీసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఫస్ట్ గ్రేవీ వేసుకున్నాం. అలాగే అల్లంతో సింపుల్ గార్నిష్. ల్యాంబ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేడి చేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బాదం, కర్బూజా గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు వేసి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే మిక్సీ జార్ లో మటన్ కీమా వేసి ఒక గుడ్డు, బ్రెడ్ పీసెస్, కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నగా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని వేడి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత సగం వేయించుకున్న కోఫ్తాలు వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసి సగం మూత పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలిపి బౌల్లోకి గ్రేవీ తీసుకొని తర్వాత ల్యాంబ్ కోఫ్తాలు పెట్టుకుని పైనుండి ఫ్రెష్ క్రీమ్ అలాగే అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ల్యాంబ్ స్పినాచ్ కోఫ్తా కర్రీ రెడీ అవుతుంది.